తెలుగుదేశం వాళ్ళు దాన్ని తిట్టుకుంటూ చూస్తారు, వైసీపీ వాళ్ళు ఏంటి అని చూస్తారు. తటస్థులు ఆసక్తిగా చూడొచ్చు, చూడకపోవచ్చు. బట్ వీళ్ళని నమ్మే వాళ్ళు లేకపోతే వాళ్ళని ద్వేషించే వాళ్ళకి పాయింట్ ఇస్తున్నారు వీళ్ళంతే. అంటే బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ గట్టిగా చేసుకుని 2 ఏళ్లకే మంచి ప్రిపేర్డ్ గా అయితే వెళ్తుందా వైసీపీ ఇప్పుడు రేపు? అంటే నేను అనేది ఈ విజయోత్సవాలని వాళ్ళు బిగించేశాక ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే వైసీపీ ఏది అంతా అయిపోయాక మాట్లాడే పార్టీ అది. ఇప్పటిదాకా ప్రీ ప్లాన్డ్ పార్టీ కాదు అది. ఒక రొటీన్ గా నడిచిపోతున్నది దాని జీవితం అంతే. అవతలోడు 4 తిట్టిన తర్వాత మీరు చూడండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ప్రతి మీటింగ్ లో వైసీపీని తిట్టని రోజు ఉండదు. పవన్ కళ్యాణ్ తో సహా తిట్టని రోజు ఉండదు. మీరు జగన్ ది మీటింగ్స్ చూడండి, 5 ఏళ్లలో చేసిన మీటింగ్స్ లో అతను నెలకు 1, 2 ప్రోగ్రాంలే చేసేవాడు. ఆ బటన్ నొక్కుడో లేకపోతే ఇంకొకటి. ఏ ప్రోగ్రామ్ లోనైనా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఆ క్యాసెట్ ఈ క్యాసెట్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు 1.5 గంటల ఉపన్యాసం ఇస్తారు. 1.5 గంటలో 1:12 నిమిషాల పాటు జగన్ దుర్మార్గుడు, వాళ్ళ నాన్న దుర్మార్గుడు, వాళ్ళు రాక్షసులనే ఇదే ఉంటారు. తన ప్రభుత్వాన్ని గురించిన స్వోత్కర్ష, తన గురించిన స్వోత్కర్ష 18 నిమిషాలు ఉంటుంది. 1.5 గంటకి తక్కువ స్పీచ్ ఎవరు ఆయన. ఈ 1.5 గంటలో ఆయన ఆ హావభావము, ఆ వ్యవహారము అంతా కూడా 1.5 గంటలో